హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు పరిశుద్ధ స్థలంలో నిల్చోడానికి కూడా యోగ్యత ఏంటంటే నన్ను దేవుడు ఎలాగా నా జీవితంలో చేసిన కార్యాలు ఎంత ఆశ్చర్యకరమైన కార్యాలో ఈరోజు మీ ముందు చెప్పడానికి ప్రభు కృప చూపించారు. మరి నాది పూర్తి సాక్ష్యం నేను కాదు, కానీ కొన్ని దేవుడు చేసిన స్వస్థతలు చెప్పి నేను సాక్ష్యం ముగిస్తాను. నా సాక్ష్యం పూర్తి సాక్ష్యం యూట్యూబ్లో ఉంటుంది. మరి దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు ఎంత ఆశ్చర్య కార్యాలంటే, నేను ప్రభువుని నమ్ముకోకముందు నా కిడ్నీలో ప్రాబ్లం ఉంటుంది. నెల రోజులు మంచం మీదే ఉండేవాడిని. యూరిన్ పడక కిడ్నీ ప్రాబ్లంతో బాధపడేవాడిని. అలాంటి నా జీవితంలో నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత మందిరికి వెళ్తున్నాం వస్తున్నాము. ఆ సమయంలో అప్పుడు మందిరానికి వెళ్ళే సమయంలో ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఆయన గాజువాకల అశ్విని హాస్పిటల్ అని పెద్ద హాస్పిటల్. ఆయన అన్నాడు, కిడ్నీలో మీకు రాళ్ళు ఉన్నాయి, ఆపరేషన్ చేయాలి. ఆ టైంలో 15,000 రూపాయలు. ఇది ఇప్పటిది కాదండి, మించుమించు 30 సంవత్సరాలు కిందట మాట చెప్తున్నాను. 15,000 రూపాయలు అవుతాయి ఆపరేషన్. తినడానికి తినలేని పరిస్థితిలో ఉండేవారికి, అలాగే బాధపడుతూ ఉండేవారు. అయితే ప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రభుని నమ్ముకుని మందిరానికి వెళ్తున్నాం వస్తున్నాం. ఒకరోజు రాత్రి నేను మందిరానికి వెళ్ళి వస్తేప్పుడు నాకు యూరిన్లో అక్కడ ఒక ఏదో తగులుతున్నట్టుగా అనిపించింది. అక్కడ చూస్తే ఒక పెద్ద రాయి దగ్గరికి వచ్చి ఉండిపోయింది. అప్పుడు ఆ రాయిని, మరి నాకు ఆ టైంలో ఏం తెలియదు, కానీ ఒక చిన్న సూది సాయంతో ఆ రాయిని తీయడం జరిగింది. ఆ రాయిని చేతులు వేసుకొని నా భార్య నేను కలిపి ఏడ్చాం. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, అన్యులుగా ఉంటప్పుడు మేము ఎంతో బాధపడేవాడిని, కానీ ఆపరేషన్ చేసుకోవడానికి కూడా ప్రాబ్లం ఉండి కూడా చేసుకోవడానికి ఆర్థిక సాయం లేకపోయింది. కానీ నీ మందిరానికి వెళ్ళి వస్తేప్పుడు ఈ రాయి నుంచి ప్రభు విడిపించాలని నా భార్య నేను ఏడ్చి ప్రార్థన చేస్తాను. ఆనాటి కాడి నుంచి నా జీవితంలో అలా సాగుతూ మాకు అనేక రకముగా ప్రభునందు మేము బలపరుస్తూ ప్రభులో ఉంటూ జీవితాలు. మొన్న మాకు ఈ మధ్య కాలంలో 2020లో భయంకరమైన నాకు అనారోగ్యం కలిగింది. అనారోగ్యం ఎంత అనారోగ్యం అంటే, నా ఊపిరితిత్తుల్లో వాటర్ అంటే ఊపిరితిత్తులు ఊపిరి అందేది కాదు. ఆ సమయంలో హాస్పిటల్కి వెళ్తే కరెక్ట్గా ఆ టైంలో ఈ హాస్పిటల్ ఖాళీ ఉండేది కాదు. కరోనా అప్పుడే ఎంటర్ అవుతుంది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీకు లంగ్స్లో ప్రాబ్లం ఉందండి, దాన్ని చేయాలి అంటప్పుడు సరే వాళ్ళు రిపోర్ట్ పంపించారు పైకి. ఎందుకంటే కరోనా టైం కదా, కరోనాలో ఏమైనా కరోనా ఉందేమో అని వాళ్ళు రిపోర్ట్ పంపించి అది రావడం లేట్ అయింది. అది అప్పుడు నా దగ్గర ఒక డాక్టర్ ఉండేవాడండి. ఆ రిపోర్టు నాకు సంబంధించిన ఒక డాక్టరు, అంటే లిమ్స్లో అందరూ స్పేర్గా డాక్టర్లు ఉంటారు, దానికి సంబంధించిన డాక్టర్ ఒక ఆయన నా దగ్గర ఉంటూ, నాది ఫైల్ సాయంత్రం చేసి ఫైల్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఏంటుందంటే, రక్తం లేదండి, 5% ఎంతో రక్తం ఉందన్నారు. అప్పుడు దాకా ఉన్న డాక్టర్ గారు ఈ రిపోర్ట్ చూసి వెళ్ళిపోయాడు. అతను ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా పక్కనే కొన్ని పేషెంట్లు ఉన్నారు. వారు ఒక 5 నిమిషాలకు ఒక్కొక్క మంది చనిపోతూ ఉంటున్నారు. ఐసీయూ వార్డులో ఉన్నాను నేను. ఆరెంజ్ జోన్లో
మరి అందులోకి వచ్చారంటే ప్రాణంతో ఎవరు వెళ్ళరట. ఆ సమయంలో చాలామంది చనిపోతూ ఉండేవారు. మరి అందరూ చనిపోతున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. మరి నాకు చూస్తే ఆ రోజు మరి రక్తం కూడా లేదు ఆపరేషన్ చేయడానికి. అయితే ఆ సమయంలో సాయంత్రం అవుతుంది. ఒక ఆయన మొత్తం మాస్క్ ఇది కరోనాకు సంబంధించిన అదంతా ధరించుకొని వచ్చారు. ఆయన వచ్చి వస్తుండగా ఎవరైనా మరి ఫైల్స్ వస్తారు, కానీ ఆయన వచ్చి వస్తుంది. జాషువా అంటే నువ్వేనా అని అన్నారు. అవునండి, జాషువా అంటే నేను అన్నాను. అప్పుడు ఆయన జాషువా అంటే సరే, ఆయన పెద్ద సిలిండర్ తీసి ఈ పక్కని పొడిచి తీసాడనమాట. ఎక్కడైతే నాకు ప్రాబ్లం ఉందో అక్కడే ఆయన, ఇక్కడే కదా నీకు ప్రాబ్లం ఉంది అన్నారు. అవునండి, ఇక్కడే ఉందన్నాను. ఆయన తీగలి సివి నెత్తురు వచ్చే అంతే. దాని నిండా ఒక పసరలాగా పసరలా రాబోడికి చూపించాడు నాకు ఆయన. ఇది చూడండి, మీకు ఇదంతా మొత్తం పసరతో పట్టిస్తుంది. నీకు 20 సంవత్సరాల కిందట నీకు టీపీ జబ్బు రావాలి, వచ్చిందా అని అడిగారు. రాలేదండి, కానీ అప్పుడే రావాలి, అది అప్పుడే ఎంటర్ అయ్యింది నీకు అని చెప్పారు. సరే, ఆయన 1-2 మాటలు అంతా ఆడారు. సరే, ఆయన పని చేసేటప్పుడు చేశారు. ఇదంతా అయిపోయింది. నాకు చేసిన తర్వాత నన్ను వేరే రూమ్కి షిఫ్ట్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయకాలాన్ని ఇంకొక డాక్టర్ గారు, నాకు ఎవరైతే నా ఫైలు నాకు సంబంధించిన డాక్టర్ ఉన్నారో అతను వచ్చారన్నమాట. వచ్చి ఆయన చెప్తున్నారు, ఈయనే మీ డాక్టర్ అంటప్పుడు నేను చూశాను. అయినా నాకు చేసిన డాక్టరు ఇప్పుడు వచ్చిన డాక్టర్ ఒకరు కాదు. ఎందుకంటే నేను ఎత్తైన మనిషి, ఆయన మా స్వరమే వినపడ్డది, కానీ ఆయన చాలా ఎత్తుగా ఉన్నాడు. నా దగ్గర అప్పుడు దాకా ఉన్న ఒక డాక్టర్ గారు ఆయన నా ఫైల్ చూసి వెళ్ళిపోయారు. ఒక ఈయన వెళ్ళిపోయిన కొంచెం సమయంలోనే ఒక అరగంట గ్యాప్లో ఈయన వచ్చారు. వచ్చిన నా రిపోర్ట్లు కూడా చూడలేదు, ఏం మరి వస్తుండగా నా పేరు అడిగి నాకు చేయడం జరిగింది. నేను అప్పుడు అనుకున్నాను, ప్రభువా ఎంత గొప్ప దేవుడివి, నాకు ఆప్రార్థన చేసే సమయంలో నీవు వచ్చి చేసావని ఆయన అని ప్రభుని స్తుతించాను. సరే, అలాగా జరుగుతూ నాకు అది లంగ్స్ ప్రాబ్లం ట్రీట్ చేశారు. ఆ డాక్టర్ గారు అన్నారు నాది అయిపోయింది అంటాడు. హార్ట్కు సంబంధించిన డాక్టర్ గారు వచ్చారు. మీకు హార్ట్లో హోల్ ఉంది, ఎందుకంటే అది నాకు మొత్తం టెస్ట్ తీసినప్పుడు అందులో కనిపించింది. అయిన ఇమ్మీడియట్లో మీకు ఆపరేషన్ చేయాలి. మీకు చేయాలనుకోడికి ఆయన నా దగ్గరే ఉండేవారు. ఆ డాక్టర్ గారు గడిగడికి వచ్చేవారు. మరి ఒక రోజు చూసి 2 రోజులు 3 రోజులు అయిపోయింది. ఆయన చూసి ఏమనుకున్నా తెలియదు, కానీ మొత్తం ఇది సంబంధించిన అన్ని మాస్కులు అన్నీ తీసేసి కూర్చోమని మళ్ళీ నాకు ఇంకొక టెస్ట్ చేశారు ఫైనల్గా, అది కూడా చేసి పంపించారు. అయినా మా అబ్బాయి, మా కుమారుడు అబ్రహాముతో ఆ డాక్టర్ గారు ఏంటంటున్నారంటే, మీ డాడీకి ఇది చాలా పెద్ద ఆపరేషనే జరిగింది, కాకపోతే ఒక 2 నెలలు సమయంలో మీ డాడీని తీసుకొచ్చి మళ్ళీ జాయిన్ చేయాలి, మామూలు హార్ట్ ఆపరేషన్ చేయాలని అన్నారు. సరే, అలాగని మా అబ్బాయి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికాడికి వచ్చాను. వచ్చేటప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఒక హాస్పిటల్ పెద్ద డాక్టర్ గారు, రామోజీ గారు అని పెద్ద డాక్టర్ గారు అన్నారు, బాబు నీ వంట మాస్టర్ అంటున్నావు, నువ్వు కుడి చేతితో కురిపి పట్టుకోకూడదు. ఇంకా నువ్వు కురిపి ఏమాత్రం నీవు కొంతకాలం బ్రతకాలి అనుకుంటే నీవేదో కుర్చీలో కూర్చొని అలా జీవిస్తే సరిపోద్ది, నీకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పారు. సరే, అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకున్న పరిస్థితి చాలా, కిడ్నీలు మళ్ళీ పనిచేయడం మానేసాయి, యూరిన్ రావట్లేదు, చాలా మంచం మీద బాధపడుతూ ఉన్నాను.
వాళ్ళు అన్నీ ఒకసారి చేయలేకపోయారు, కానీ అది జరుగుతప్పుడు దేవుడు మన ప్రార్థనలకు ఇచ్చిన దేవుడు అండి మన ప్రభు యేసయ్య. మనం ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన మన మన వల్ల ఏదైనా మరి ఆయన పని ఉందో ఏటో తెలియదు, కానీ ప్రార్థనలకు నా కుమారుడు చాలా బలంగా ఉండేవాడు. ఈ నన్ను చనిపోతాను అని విషయాలు నా కుమారుడికి ఎప్పుడైతే తెలిసిపోయిందో, ఆ కుమారుడు చెప్పేశారు, మీ డాడీ 3,50,000 రూపాయలు ఆయనకు కట్టాలి, ఈ డబ్బులు కట్టొద్దమ్మా, ఒక క్రిస్టియన్ అతను ఉన్నాడు అక్కడ, ఈ డబ్బులు మీ నాన్నగారి కార్యక్రమం పనికి వస్తాయి, ఉంచుకో అని అన్నాడు. నా కుమారుడు ఏదైనా పర్లేదండి చేయండి అని అంటప్పుడు, అలాంటి స్థితిలో నేను మంచం మీద ఇలా పడుకున్న కుమారుడి వైపు చూశాను. చాలా సన్నంగా అయిపోయి చాలా దీనిగా నా కుమారుడు నా కళ్ళ మీద కనిపించాడు. మేము ప్రభులోకి రాకముందు చాలా కరువు అనుభవించాం. మేము తినడానికి తిండి లేనంత పరిస్థితులు మాకు ఎదురవుతూ ఉంటాయి. ఎంతో కష్టపడినా మా దినాలు గడిచి కాదు మా జీవితంలో. ప్రభులోకి వచ్చిన తర్వాత కొద్దిగా దినాల్లోని దేవుడు ఎంతగా ఉన్నతంగా మమ్మల్ని ఆశీర్వదించాడండి. కరోనా టైంలో కూడా రోజుకి 5-6 రకాల కూరలతో మేము భోజనం చేసేవారిని. ఎందుకంటే మాది క్యాటరింగ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఆ టైంలో కూడా క్యాటరింగ్లు ఇస్తూ ఉండేవారు. అంత ప్రభు ఉన్నతమైన స్థితిలో నా కుటుంబాన్ని, నా బిడ్డలు కానీ ఉన్నతమైన స్థితిలో పెట్టి, నా బిడ్డలు మంచి వారు తెలియక ముందే నేను ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి వారు తెలిసిన తర్వాత అన్ని ఐశ్వర్యం ప్రభు మాకు ఇచ్చాడు. చాలా విస్తారమైన దీవులతో మమ్మల్ని నింపాడు. నేను మంచం మీద పడుకుంటప్పుడు నేను నా కుమారుడి వైపు చూసేటప్పుడు చాలా నా జీవితంలో నేను చాలా దుఃఖపడ్డాను. ప్రభు, ఒక్క అవకాశం లేవండి, నా బిడ్డలు పోషించుకుంటాను. డాక్టర్లు అయితే చెప్పారు, ఇంకా ఏమీ పని చేయలేవయ్యా, ఎందుకంటే నీకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, లంగ్స్ ప్రాబ్లం, ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంది, ఆవేశం వస్తుంది, నువ్వు నడిస్తే, నువ్వు మాట్లాడితే ఆవేశం వస్తుంది అని వారు డాక్టర్ ఉన్నదే చెప్పారండి. వాళ్ళు ఏం అబద్ధం కాదు. అయితే మన దేవుడు, నేను ఆరాధించే ప్రభువు యేసయ్య ఎంత గొప్పవాడంటే, మరి ఆ మంచం మీద కన్నీరు కారుస్తున్నాను నేను పడుకుంటూ. ఏంటి ప్రభు పరిస్థితి ఇలాగైపోయింది అని అంటప్పుడు ప్రభు నిజంగా ఆశ్చర్యకరంగా నన్ను స్వస్థత నింపాడండి. ఎలాంటి స్వస్థత అంటే, నాకు ఒక అవనవము, అది చెప్పకూడదు కానీ పూర్తిగా పనిచేయడం మానేసింది అది. కానీ దేవుడు దాన్ని కొత్త అవనవంగా చేశాడండి. దేవుడి నామానికి స్తోత్రాలు. అలాగే అన్నిటికా నుంచి పనులు చేయడం మొదలుపెట్టాను. నేను ఒక క్యాటరింగ్ పిఠాపురంలో ఒక 2,000 మందికి వంట చేయాలంటే అప్పుడే వచ్చాను నేను. 4-5 రోజులు అవుతుంది హాస్పిటల్ నుంచి వచ్చి. పచ్చి గాయాలు, నా శరీరం అంతా ముద్దతో, అంటే చాలా నీరసంతో ఉండేవాడిని. కానీ ఆ టైంలో నాకు డబ్బులు అవసరం. ప్రభుని అడిగాను, ప్రభా వెళ్తాను అంటే అప్పుడు ఆ పిఠాపురం వెళ్ళి అక్కడ వంట చేసి వచ్చానండి. నేటి మొదలుకొని నా జీవితంలో ఇంకా గొప్ప గొప్ప పనులు చేసుకుంటూ మళ్ళీ నా క్యాటరింగ్ని ప్రభు దీవించాడు, వ్యాపారాన్ని ప్రభు దీవించాడు. నేనే మరి ఆ వంటలో చేసే మాస్టర్ కాబట్టి రోజుకి ఒక 6 పొయ్యిలు ఉంటాయి మా వంటగదిలో. 6 పొయ్యిల దగ్గర వంట చేస్తాను. మరి ఒక 20 రకాల కూరలు దాకా వండాలి రోజుకి. తర్వాత మళ్ళీ క్యాటరింగ్లు మళ్ళీ అయ్యి చేస్తూ దేవుడు ఎంతో కృపతో నింపి మళ్ళీ నాకు అయితే, బ్రదర్ మీరు అన్న మాటకి మేము, అంటే మీరు ఎవరైనా నాకు ఎప్పుడైనా నా నెంబర్ ఇస్తాను, మీరు ఫోన్ చేయొచ్చు, మీ శరీరంలో ఉన్న బలవంతులన్నీ పోయాయా అంటే నేను అంటాను, పోలేదు, కానీ అవి నాలోనే ఉన్నాయి. కానీ
మరి నీలో ఉంటే నువ్వు ఎలా పని చేయగలుగుతున్నావు అని మీరు క్వశ్చన్ వేయచ్చు. నా రిపోర్ట్ ఉంది, చూపిస్తే ఆశ్చర్యపోతారు. అందులో నాకున్న బలహీనతల, నాకున్న అనారోగ్యం అంతా రిపోర్ట్లో ఉంటుంది పెద్దది. ఎందుకంటే నేను ప్రభుని స్తుతించడం మొదలుపెట్టాను. ప్రభుని స్తుతిస్తాను, ప్రభుని ఆరాధిస్తుంటాను. ఎన్నోసార్లు శరీరం సహకరించకపోతే వెంటనే కూర్చొని ప్రార్థన చేస్తాను. ప్రభా, నాకు ఆరోగ్యం ఇవ్వండి, నాకు స్వస్థత ఇవ్వండి. ఎందుకంటే ఎప్పుడైతే నాకు అనారోగ్యము, నా బ్రతకడాన్ని డాక్టర్ చెప్పారో నన్ను అందరూ విడిచిపెట్టారండి. ఎంతో సంఘానికి మేలుకరంగా ఉండేవాడిని. సంఘంలో ఏం జరిగినా ముందుండేవాడిని. నేను సంఘం అంతా వదిలేసింది. చివరికి సేవకులు కూడా నేను పట్టించుకోవడం మానేశారు. ఏమైనా అంతా ఆశీర్వదించావు. ఎందుకంటే ఆ ఇంట్లో రోజుకి ఒక 15-20 మంది ఎక్కడి నుంచో వచ్చిన కుటుంబాలు నా ఇంట్లో ఉండి, వారు ఉదయం టిఫిను, మధ్యాహ్న భోజనం, నైట్ భోజనం తింటూ వారు విశాఖపట్నం చూస్తూ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ మా ఇంటికి వచ్చి ఉండేవారు. రోగులు మా ఇంటికి వస్తుండేవారు, ఎయిడ్స్ పేషెంట్లు. వాళ్ళు డాక్టర్ బ్రతకరు అని చెప్పే ఫ్యామిలీస్ మా ఇంట్లోకి వచ్చి మాతో పోటీ ఉండేవారు. అలాంటిది కుటుంబాలు మా ఇంట్లో విస్తారమైన ఆశీర్వాదము. ఎక్కడ చూసినా బియ్యం బస్తాలు, 50-60 బస్తాలు స్టాక్, మినపప్పులు కానించి వట్టలు కదండి, ఉదయం టిఫిను, మధ్యాహ్నం కర్రీసు, డైలీ క్యాటరింగ్స్. ఇంత దానికి విస్తారమైన సంపద మా ఇంట్లో ఉండేది. అందరికీ మేలు చేసే కుటుంబంగా మా కుటుంబం ఉండేది. సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా ముందు మేము ఉండేవారికి. ఎవరికైనా ఏదైనా అవసరం అంటే సేవకులు చెప్పేవారు, బాబు పలానా గృహానికి అవసరం అంటే ముందు ఉండేవారు. అలాంటి కుటుంబాన్ని, అలాంటి మమ్మల్ని ఎప్పుడైతే అనారోగ్యం నాకు వచ్చిందో, ఎప్పుడైతే బ్రతకడాన్ని వారు దృష్టిలోకి ఎప్పుడైతే వచ్చిందో నన్ను వదిలేశారండి. ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఆ సమయంలో ప్రభువు ఎంత ఆశ్చర్యకరుడంటే, మా ఇంట్లో ప్రభు వచ్చాడు. మనుషులు విడిచిపెట్టేశారు, మేలు పొందిన వాళ్ళు విడిచిపెట్టేశారు, కానీ ప్రభు మాత్రం విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే విడిచిపెట్టలేదో మా కుటుంబంలో రాబడికి కొత్త జీవితాన్ని, కొత్త కృపని మాకు కుమ్మరించాడు. అదే సమయంలో నా కుమార్తెకి వివాహం కూడా సిద్ధపడబడింది. చేతిలో రూపాయి లేదు. అయితే పలానా వారి డేట్ చెప్పారు, వారి డేట్కి ఇట్టం, కానీ మా చేతిలో డబ్బులు లేవు. అంటే అప్పుడే నేను అనారోగ్యం నుంచి బయటపడ్డాను. సమస్తం కోల్పోయామండి. ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళామో అంత లేమి స్థితిలోకి వచ్చాము. కానీ కష్టాలు, బాధలు, దుఃఖములు అన్నీ మా ఇంట్లో ఉన్నా అవి వాటితోటే మేము జీవించిన, కానీ ప్రభు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టేవారు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఆ సమయంలో నా కుమార్తె వివాహం విషయంలో కూడా నేను ఎవరిని అడుగుతామండి డబ్బులు? పెళ్ళికి 3 రోజులు టైం ఉంది. ఆ పెళ్లి తాలిక పెద్ద అన్నీ గారు అన్నారు, డబ్బులు లేకపోతే ఎందుకు ఒప్పుకున్నావయ్యా అంటప్పుడు అలా కూర్చొని ప్రభు సన్నిధిలో ప్రార్థించాను. ప్రభువా, ఏంటి తండ్రి మా పరిస్థితి ఇలాగైంది, కుమార్తెకి వివాహము మరి డేట్ పెట్టారు, చూస్తే డబ్బులు లేవు, నా పరిస్థితి చూస్తే బాగాలేదు. ఎంతో ఐశ్వర్యం గంట సంపాదించిన వ్యక్తులమి, ఎందరికో సహకరించేవారిని స్థితి ఇలా మారిందని
ఏం లేదండి, చిన్నపిల్లల ప్రభు దగ్గర మోకరించి ప్రార్థించడం నేర్చు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు మా జీవితంలో చేశారు. ఒక ఆయన తన కుమార్తె అంజుడండి, తన కుమార్తెకి వివాహం అయింది. ఇంచుమించు దగ్గర ఆయన మరి చాలా స్టీల్ ప్లాంట్ చాలా ధనం ఖర్చు పెట్టాడు. ఆడపిల్ల కదా, ఆయన చేతిలో ఆ టైంలో డబ్బులు ఆయన దగ్గర ఉండవండి, మనకు తెలిసిందే. కానీ ఆయన దగ్గరికి ఒకసారి ప్రభు ప్రేరేపిస్తే వెళ్తే ఆయన అన్నారు, జాషువా గారు ఏంటి మీరు అడుగుతున్నారు? మీరు అడుగుతారని అసలు ఏనాడు అనుకోలేదు. ఎందుకంటే అంత వ్యాపారం అండి మాది, గాజువాకలో మంచి వ్యాపారం చేసే. కానీ ప్రభు ఆశ్చర్యకరంగా మరి కుమార్తెకి ఎంత ధనమైతే కావాలో అంత ధనం కూడా ప్రభు ఆ సమయంలో ఇచ్చారండి. ఇచ్చడం అంటే ప్రేరేపించి కొంతమందిని ఇచ్చారు. వారికి ఇచ్చిన వాళ్ళు కూడా మేము వచ్చేసాం. మళ్ళీ తిరిగి దేవుడు అంత కృప చూపించాడు. కుమార్తె వివాహం ఘనంగా జరిగించాడండి. దేవుని నామ స్తోత్రాలు. అలాగే కుమారుడు కూడా ఒక 10 రోజుల్లోని కూడా కుమారుడికి కూడా వివాహం ఘనంగా ప్రభు జరిగించాడు. దేవుడు ఇలాగ మా జీవితాల్లో కష్టాలు, బాధల్లో, దుఃఖాల్లో మేము ఉంటూను కూడా మాలో గొప్ప కార్యాలు చేయడం ప్రభు ప్రారంభించాడు. దేవుడు ఇలాగే నిజంగా ఒక్కొక్క చెప్పకూడదు, వారి బిడ్డలకి వివాహం కావాలంటే నేను ₹1,00,000 కూడా నేను కష్టపడిన డబ్బులు అక్కడ ఒక్కీయడం కూడా జరిగింది. ఏవైనా అయితే ఇందులో ఒక విషయం చెప్పవలసి ఉంటే మాట ఏంటంటే, ఎంతో పరిచర్య చేశాము, మా కుటుంబము ఎంతో సహకరించాము సేవకులకి. ఎంతో సేవలో నేను నాకంటూ నా పిల్లలకి నేను సంపాదించాలంటే కోట్ల రూపాయలు సంపాదించేవాడిని, కానీ నా గురించి ఆలోచించలేదు. ప్రభు కొరకు సంపాదించడానికి, ప్రభు కార్యాలు చేయడానికి. అలాగే మా సొంత గ్రామంలో చక్కన మందిరము, అది మందిరం అంటే సరిపోదండి, ఊరి సెంటర్లో ఉంటుంది. అద్భుతమైన మందిరం కట్టడానికి ప్రభుత్వం చేయించారు. ఒక్కరి దగ్గర రూపాయి తీసుకోకుంటాను. అలాగే మంచి గృహం కూడా కట్టుకోవడానికి ప్రభుత్వం చేయించారు. అలాగే మా జీవితాల్లో నా ఒక కుమారుని దేవుడు అభిషేకించి ఆయన ట్రైనింగ్కి వెళ్ళి వచ్చారు. మంచి సేవ చేస్తున్నారు, సేవకుడిగా ప్రభు ఇచ్చాడు. మరి ఇన్ని అనేకమైన మా జీవితాల్లో కలుగుతప్పుడు అయితే ఒక విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా నేను అలా దేవుని సన్నిధిలో నాకు చదువు లేకపోయినా దేవుడు మంచి తలంతులు నాకు ఇచ్చాడు. ఎలాంటి తలంతులు అంటే, నేను వంటలు చేస్తాను, ఖాళీగా ఎప్పుడు ఉన్నాండి. మించుమించు 8 నుంచి స్టార్ట్ చేసిన వంటలు 3 గంటల దాకా పొయ్యి దగ్గరే ఉంటాను. మళ్ళీ సాయంత్రం కూడా చేస్తాను. అదే క్యాటరింగ్లు ఉంటే కంటిన్యూగా పొయ్యి దగ్గరే ఉండిపోతాను. కానీ దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే, ఇన్ని విస్తారమైన బలహీనుడని దేవుడు ఆరోగ్యం ఇచ్చి బలంతో నాకు ఎప్పుడూ కూడా నా శరీరం అంతా కూడా బాధిస్తూ ఉంటుంది. పక్కన కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీలు 2 ఇబ్బంది పెడుతుంటాయి, యూరినింగ్ ఇబ్బంది ఉంటుంది. తర్వాత హార్ట్ ప్రాబ్లం, అప్పుడప్పుడు నొప్పి, అలా మంట వస్తుంటుంది. ఊపిరితిత్తులు సమస్య అయితే ఎక్కడో తాలిం పెడితే ఇక్కడ నాకు ఊపిరి ఆడదు. ఎవరో చిన్న స్మోకింగ్ చేస్తే నాకు ఊపిరి ఆడదు. అలాంటి బలహీనని. మరి షుగర్ ఉంది, బీపీ ఉంది. ఎవరైనా ఆశ్చర్యపోయే కార్యాలు ఏంటంటే, నేను హాస్పిటల్లో జాయిన్ అవుతే నా షుగరు 750 షుగర్ ఉండేది, బీపీ ఉండేది. డాక్టర్లు అనేవారు, వచ్చిన వాళ్ళందరూ, ఏమయ్యా నువ్వెంత తాగేసావయ్యా, పేపర్ తాగేసావా, చిన్న ఫైల్తో స్టార్ట్ అయింది, ఇంత ఫైల్ అయిపోయి ఇంత మిస్టేక్ వచ్చింది. అక్కడ అనేక రోగాలు డాక్టర్లు చూసి నన్ను ఆశ్చర్యపోయేవారు. అలాంటి వ్యక్తిని ఇది నన్ను సజీవుడిగా నా ప్రభు ఉంచాడు అండి. ఆయన దేవునికి ఆయన కలుగును కాక. అయితే ఈ సాక్ష్యంలో ఎందుకు నేను ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, నా సాక్ష్యం చాలా పెద్ద సాక్ష్యం యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. ప్రభుని మనం కలిగిన మనము దేనికి భయపడకూడదు. నీవు మందిరానికి పరిచయం చేసావా, దేవుని విడిచిపెట్టడు. సేవకులకు పరిచయం చేసావా, దేవుడు విడిచిపెట్టడు.
నువ్వెవరికైనా సాయం చేసావా? దేవుడు విడిచిపెట్టడు. ఎందుకంటే నీ ఆపద కాలంలో దేవుడు నీకు తోడై ఉంటాడు. అదే నేను నేర్చుకున్నామండి. దినాన్ని మేము ఏం చేసామనేది మేము బాధపడలేదు, కానీ మేలులు పొందుకున్న వారు మమ్మల్ని ముఖం తిప్పుకొని పోయారు, కానీ దేవుడు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదు. ప్రభు ఈ దినాన్ని ఎంత ఉన్నతమైన ఆశీర్వాదములతో మళ్ళీ నింపి నా కుటుంబానికి, నేను చనిపోతా చాలామంది అనేవారు, అయ్యో జాషువా గారు తన కుమారుడికి పెళ్లి చేయకుండా చనిపోతున్నాడు అని చాలామంది ఈయనే దేవుడిని భక్తుడిగా చాలా దేవుడి కొరకు అన్నీ చేశాడు, ఈయనే లాస్ట్కి చనిపోతున్నాడని ప్రజలందరూ అనుకునేవారు. కానీ నా ప్రభు నేను రోగినైన నన్ను స్వస్థపరిచి నన్ను ఆరోగ్యంతో నింపి నాకున్న సమస్యలు ప్రతి దినము ఇవి నా శరీరంలో ఉండి బాధించిన ప్రభుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ నా జీవితాన్ని ఇలా గడుపుతున్నాను. ఎందుకో దేవుడు నాకు ప్రేరేపించారు. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టకముందు తీర్చిన సాక్ష్యం చెప్పాలని. ఎందుకంటే చాలామంది జీవితాల్లో ప్రభుని నమ్ముకున్నామండి, మాకు ఏమీ కలగలేదు. నీకు ఎంత శ్రమ కలుగుతుందో దేవుడు అంత ఆశీర్వాదంతో నిండిపోతున్నాడు. నీకు ఎన్ని కష్టాలు నిలబడి నువ్వెవరి వైపు చూడొద్దు, కానీ దేవుడు వైపు చూడు. నీ కార్యాలు ప్రభు మొదలు. నీ ఇంట్లో నీ కుమారుడికి వివాహములు అవ్వట్లేదా? ఆర్థికమైన ఇబ్బందులతో నువ్వు నలిగిపోతున్నావా? అయితే నేను చెప్పేది ఒక మాట ఏంటంటే, దేవుడి నమ్మేసుకుంటే మనకు పెద్ద మూట వచ్చి పడిపోతుందా? లేకపోతే ఎవరైనా వచ్చింది కట్ల సాయం చేస్తారా అని నేను చెప్పను. ఏమో చేస్తే చేయొచ్చు, కానీ అవి మన కళ్ళ ముందు ఎలాగ మనకున్న బాధలు అని ఎలా పోతాయో ఆశ్చర్యం. అందుకే నేను నా పాటలో జీవితంలో రాత్రి అంతా నా కన్నులలో కన్నీరు కదులుతున్నవి, ఉదయకాలంలో నా హృదయమును సంతోషముతో నింపుతున్నావు. అవునండి, రాత్రి అంతా మన కన్నులో కన్నీరు ఉండొచ్చు, కానీ ఉదయకాలంలో ప్రభు సంతోషంతో నింపే దేవుడండి. ఇలాంటి అనుభవాలు మేము పొందుకున్నాం ప్రియులారా. మేము పొందిన ఆ కార్యాలే ఆశ్చర్యకార్యం మీరు చెప్తున్న సాక్ష్యం. ఏదో మేము అనుభవించాము శ్రమలు, అయితే మనుషులను ఆశ్రయించిన కాలం అంతా, కానీ కార్యాలు చూడలేకపోయాము. కానీ ప్రభుని ఆశ్రయించడము మేము మొదలుపెట్టాము. ప్రభు కార్యాలు చూడటం మొదలు పెడతారు. ఈరోజు కూడా మా కుటుంబాన్ని దేవుడు ఎంతగానో శ్రమలు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన, కష్టాలు మమ్మల్ని వచ్చి మమ్మల్ని నలగొట్టిన, అనారోగ్యములు వచ్చి శరీరం అంతా నలిగిపోయిన మా దేవుడు ప్రభు మాతోనే ఉండి ఎంతో మాకు ధైర్యపరుస్తున్నాడు. చెప్పాను కదా ప్రియులారు, ఇందాక నాకు ఇచ్చిన అభిషేకంలో దేవుడు నాకు అద్భుతమైన ఆయన కృపావరాలు ఇచ్చారండి. అందులో ఒక వరము పాటలు పాడే అభిషేకము. నేను ఎంత బిజీగా ఉన్నా, పనులున్నా, నేను పాటలు పాడే అభిషేకం నా ప్రభు ఇచ్చాడు. మీ కళ్ళ ముందు 2-3 పాటలు శరణం పాడి నేను సాక్ష్యం ముగిస్తాను. ఎక్కడ చూసినా నీ కార్యంలో కనపడుతున్నాయి, ఎక్కడ చూసినా నీ ప్రజలే కనపడుతున్నారు, ఎక్కడ చూసినా మునుపుటు కంటే ఇప్పుడే నీ సువార్త భారముతో చెప్పే ప్రజలను పంపియున్నావు. ఇంకా దేవుడు అనేకమైన పాటలు మన ప్రభు ఇచ్చారండి. దేవా
నా మొరాలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొరాలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. తెల్లవారక ముందే ప్రార్థన చేసుదునయ్యా, తెల్లవారక ముందే ప్రార్థన చేసుదునయ్యా. పక్షులు కిలకిలు వాడక ముందే ప్రార్థన చేసుదునయ్యా, పక్షులు కిలకిలు వాడక ముందే ప్రార్థన చేసుదునయ్యా. దేవా నా మొరాలకించుమా, ప్రార్థనకు చెవియొగ్గుమా. ప్రజలాడండి, దేవుడు మరి ఆశ్చర్యమైన రోజుకి మీరు ఆశ్చర్యపోయి నేను ఆశ్చర్యపోయే ఒక విషయం అంటే, చదువు లేదు, ఏమాత్రం బైబిల్ గురించి నాకు తెలియదు. దేవుని వాక్యము నేను మందిరంలో అవి నేను పాటలుగా పాడడం, దేవుడు నాకు ఇచ్చిన అభిషేకంతో ఇచ్చిన పాటలు అవి పాటలుగా పాడడం. రోజుకి 4-5 పాటలు ట్యూన్ చేస్తానండి. కానీ ఎంత అద్భుతం అంటే, ఈరోజు చాలా పాటలు ఉన్నాయి. ఈ పాటలు మరి నేను చూస్తున్నాం, సంగీత డైరెక్టర్ గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభా మంచి సంగీతం వాయించే డైరెక్టర్ కావాలి, ఈ పాటలు మరి యూట్యూబ్లో పెట్టాలి, దీనికి కావాల్సిన ఆర్థిక సాయం కూడా కావాలని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఒక చదువు లేనివాడు, ఏమాత్రం కూడా జ్ఞానం లేనివాడు ఈ పాటలు పాడుతుండంటే అది ఎంత ఆశ్చర్యకరమండి. ఎక్కడ ఉన్నాయో ఏటో నాకు తెలియదు. ఇశ్రాయేలు గురించి ఒక పాట, అది నేను ఎక్కడంటే నేను ఒకసారి టీవీలో ఆ పాట వస్తేప్పుడు నేను చూశాను. ఆ పాట ఆశ్చర్యకరంగా ఎలా ఉంటుందంటే, ఇశ్రాయేలు కాసేదేముడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలు కాసేదేముడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు కొరకు ప్రభు వచ్చాడు, ఇశ్రాయేలు కొరకే ప్రభు వచ్చాడు. ఇశ్రాయేలు కాసేదేముడు కునుకడు నిద్రపోడు. పగల మేఘముగా ఉండి నడిపించు ఇశ్రాయేలు, రాత్రులు అగ్ని స్తంభముగా ఉండి నడిపించును ఆ ఇశ్రాయేలు. పగల మేఘముగా ఉండి నడిపించు ఇశ్రాయేలు, రాత్రులు అగ్ని స్తంభముగా ఉండి నడిపించును ఆ ఇశ్రాయేలు. ఇశ్రాయేలు కొరకే ప్రభు వచ్చాడు, ఇశ్రాయేలు కొరకే ప్రభు వచ్చాడు. ఇశ్రాయేలు కాసేదేముడు కునుకడు నిద్రపోడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుడు నా జీవితంలోనండి మరి నాకు దేవుడిచ్చిన కృపను బట్టి మరి ఎంతో చాలా పెద్ద సాక్ష్యము, నా పూర్తి సాక్ష్యం యూట్యూబ్లో ఉంటుందండి. మరి ఎవరైనా దేవుడు పెట్టి మరి నేను గాజువాక మా ప్రాంతం చాలా పెద్ద దేవుడు ఆశీర్వదించి ఒక పెద్ద క్యాటరింగ్, అలాగే ఒక కర్రీ పాయింట్, టిఫిన్ సెక్షన్ ఉంటుంది. మరి దేవుడు మేము కోల్పోని అన్నీ కూడా జీరో పొజిషన్కి వచ్చాము, ఏమీ లేని పొజిషన్కి వచ్చాను. మమ్మల్ని దేవుడు దీవించడం మొదలు పెట్టాడండి. ప్రభు ఆశీర్వదించి దినాన్ని కుమారుడు మంచి సేవలో ఉన్నారు. అలాగే
సేవను కూడా దేవుడు మనుషులందరూ విడిచిపెట్టారు కానీ దేవుడు అయిన కృపతోటి ఇది నా కుమారుడు బలమైన సేవ చేయడానికి, బలమైన పరిచర్య చేయడానికి, మరి ఈ దినాన్ని వాటాపిల్లే కాదు గాజువాకలో కూడా ఒక సేవ ప్రారంభించడానికి కూడా ప్రభుత్వం చేస్తున్నాడండి. కుమారుడిని మరి మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఈ దినాన్ని మా కుటుంబం అంతా కూడా దేవుడు ఎంతగానో దీవించాడు. మరి మా గురించి పూర్తి చెప్పాలంటే గాజువాక మాది షాలోమ్ క్యాటరింగ్. ఆ ఫోన్ నెంబర్ కూడా మీరు తీసుకొని బ్రదర్ ఏంటి మీరు సాక్ష్యం చెప్పారు కదా, మరి నిజమేనా అంటే నా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి, చూస్తే ఆశ్చర్యపోతారు. అసలు ఈ మనిషి ఇలా బతుకున్నాడా? శరీరంలోని నాకు 2 రోజుల కిందట విపరీతమైన మళ్ళీ ఊపిరితిత్తుల్లో నాకు ఊపిరి ఆడలేదు. మరి చాలా భయంకరమైన మళ్ళీ ప్రమాదం వస్తేప్పుడు ప్రభు ఎందుకో మళ్ళీ ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళకుండానే బ్రతికించాడు. మరి ఎందుకో నా వెడల ఆయన సంకల్పన ఏమై ఉన్నదో మరి ప్రభుకే తెలియాలి. ఎందుకు పనికిరానంటు వాడిని, జ్ఞానం లేనంటు వాడిని మరి ఆయన పని కొరకు వాడుకోవాలనుకుంటున్నాడు. మరి దేవుడికే మహిమ కొరకుగా వాడపడడానికి నా కుటుంబం కొరకు, నా కొరకు ప్రార్థన చేయమని ఈ ఘనమైన సాక్ష్యం ప్రభు దీవించింది గాక. ఆమేన్.